ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. మరి ఎంతమంది కరెక్ట్ చేస్తారో చూద్దాం. A man's annual income has increased by 1.2 lakhs, but the tax on income that he has to pay has reduced from 12% to 10%. He now pays the same amount of tax as before. What is the increased income in lakhs? ఒక వ్యక్తి యొక్క సంవత్సరపు ఆదాయం 1.2 lakhs పెరిగింది, కానీ అతని జీతంపై పన్ను 12% నుండి 10%కి తగ్గించబడింది. అతను ఇప్పుడు కట్టే పన్ను సొమ్ములో అతను కట్టే పన్నులో ఎటువంటి మార్పు లేదు. అయినా అతని పెరిగిన జీతము ఎంత? ఇది పాయింట్ అండి. 8.4, 7.2, 9.6, 6.3 4 ఆప్షన్స్. పోల్ యాక్టివేట్ చేస్తున్నాను. బి ఫాస్టర్ ఆఫ్ ఈ పోల్ యాక్టివేట్ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పోల్ యాక్టివేటెడ్. ఫనీ కరెక్ట్ ఆన్సర్, ఆంజనేయులు కరెక్ట్ ఆన్సర్, శ్రీకాంత్ కరెక్ట్ ఆన్సర్, ప్రసాద్ చిన్న కరెక్ట్ ఆన్సర్, దేవదాస్ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు దాకా 5 కరెక్ట్ ఇచ్చారు. సార్ those are people, 9 people has given correct answers. ఎలా చేయాలి క్వశ్చన్ చూస్తే, ఒక వ్యక్తి యొక్క ఆదాయము మ్యాన్ ఇన్కమ్, ఒక వ్యక్తి యొక్క ఆదాయము పెరిగింది 1.2 lakhs పెరిగింది. ఎక్సలెంట్ ఫన్, వెరీ గుడ్ ఫన్. ట్యాక్స్ రేట్ ఏమో తగ్గింది 12% to 10%. ట్యాక్స్ రేట్ చూస్తే తగ్గింది 12% to 10%. అతను లైబిలిటీ, ట్యాక్స్ లైబిలిటీ చూస్తే సేమ్ ఉందండి. తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ట్యాక్స్ లైబిలిటీ రిమైన్ సేమ్. ఫైండ్ హిజ్ ఇంక్రీజ్డ్ ఇన్కమ్. ఇది క్వశ్చన్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి సార్, ఒక వ్యక్తి యొక్క ఆదాయము అలా అబ్జర్వ్, ఒక వ్యక్తి యొక్క ఆదాయము 1.2 lakhs పెరిగిందండి. అసలు గవర్నమెంట్ వాడు ట్యాక్స్ రేట్ తగ్గించాడు. ముందు గవర్నమెంట్ వాడు 12% ట్యాక్స్ రేట్ తీసుకున్నాడు, ఇప్పుడు 10% చేశాడు. చూడండి, గవర్నమెంట్ వాడు ట్యాక్స్ రేట్ తగ్గించాడండి. ముందు గవర్నమెంట్ ట్యాక్స్ 12% ఛార్జ్ చేశాడు జనాల దగ్గర నుంచి, ఇప్పుడు 10% అన్నారు. ట్యాక్స్ రేట్ తగ్గింది. మరి ట్యాక్స్ రేట్ తగ్గితే ప్రతి నెల జీతంలో ట్యాక్స్ కట్టే నా చేతికి వస్తుంది, ఎవరి జీతం వాళ్ళకి ట్యాక్స్ కట్టే వస్తుంది. అయితే ఈ నెల చూస్తే ట్యాక్స్ ముందు 10% ఉంది, 10% అయింది. ట్యాక్స్ రేట్ తగ్గింది. ట్యాక్స్ రేట్ తగ్గితే ట్యాక్స్ రేట్ తగ్గితే నేను కట్టే పన్ను తగ్గాలి, కానీ సేమ్ ఉంది. ఎందుకని? నా ఆదాయం పెరిగింది కాబట్టి. అయితే క్వశ్చన్, నా పెరిగిన ఆదాయం ఎంత? ఇది క్వశ్చన్, రైట్? హాయ్ ప్రియ, రఘువి, భాను, సాయి రెడ్డి, అఖిల్. ఎలా చేయాలి ఈ క్వశ్చన్? మనం ఇచ్చిన కాన్సెప్ట్ ఎలా మీరు చేయాల్సింది విఎంఆర్ లాజిక్స్ లో కాన్సెప్ట్ ఏంటంటే A is equal to P into Q కాన్సెప్ట్ చెప్పాను. ఇక్కడ P రేషియో, Q రేషియో ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ వెన్ అమౌంట్ ఈస్ కాన్స్టాంట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయాలి. ఇక్కడ ఈ క్వశ్చన్ లో కాన్స్టాంట్ ఏంటి? ట్యాక్స్ అనేది కాన్స్టాంట్, లైబిలిటీ. మీరు పే చేసిన ట్యాక్స్ కాన్స్టాంట్ సేమ్ ఉందండి. ఎలా వస్తుంది ట్యాక్స్ అనేది? ఇన్కమ్ ఇంటూ ట్యాక్స్ పర్సంటేజ్. ఇన్కమ్ లో ట్యాక్స్ పర్సెంట్, ఇది ఈ ఒకటి పాయింట్ తెలిస్తే వచ్చేస్తుంది అంతే. ఇక స్టార్ట్ చేయండి. ఇన్కమ్ లో ట్యాక్స్ పర్సెంట్, అది ట్యాక్స్ వస్తుందండి. ఈ ట్యాక్స్ అనేది కాన్స్టాంట్. ప్రారంభంలో ఎంత ఉందో జీతం పెరిగాక కూడా అంతే ఉంది. కానీ ట్యాక్స్ పర్సెంట్ స్టార్టింగ్ లో 12% ఉంది, ఇప్పుడు ట్యాక్స్ పర్సెంట్ 10% అయింది. కట్ చేస్తే రెండో ఎక్కం 6 సార్లు 5 సార్లు. ఇది 6/5 రేషియో. అంటే A is equal to P into Q లో ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇది 6/5 అయితే ఇది 5/6 అవ్వాలి. అంటే అర్థం, స్టార్టింగ్ లో మ్యాన్ ఇన్కమ్ 5 parts అండి. స్టార్టింగ్ లో మ్యాన్ ఇన్కమ్ 5 parts. ఈ రోజు టుడే
మ్యాన్ ఇన్కమ్ 6 పార్ట్స్ అండి. మరి 5 నుంచి 6కి పెరిగిందంతా అంటే ఒక పార్ట్ పెరిగింది. పెరిగిందంతా అంటే 1.2 lakhs అన్నాడు. అంటే ఒక పార్ట్ వచ్చేసరికి 1.2 lakhs. పెరిగిన తర్వాత జీతం ఎంత అంటే 6 పార్ట్లు. 6 1.2 ఎంత అంటే 7.2 ఆన్సర్. ఆప్షన్ బి ఆన్సర్. 7.2 ఆన్సర్. క్లియర్? సరే, మీరు ఈ రకంగా సాల్వ్ చేస్తే బెస్ట్ మెథడ్ అండి. ఈ రకంగా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ అడిగినాం. If compound interest received on a certain sum amount in the third year, compound interest third year ki enta ante 12,100 rupees. What is the compound interest for fourth year? Aithe fourth year ki compound interest enta, third year icharu, fourth year ki enta ani adigaru. Rate of interest kuda vaade icharu 9% per annum. ఇది బారు వడ్డీ కాదు, చిన్న ప్రింటింగ్ మిస్టేక్ అండి. ఇది చక్రవడ్డీ అండి, చక్రవడ్డీ. కొంత సొమ్ము మీద చక్రవడ్డీ 3వ సంవత్సరానికి ఇంత, అదే సొమ్ము మీద 4వ సంవత్సరానికి 9% వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ ఎంత? క్వశ్చన్ ప్రింటింగ్ మిస్టేక్ తెలుగులో చక్రవడ్డీ ఎంత? ఇది క్వశ్చన్ అండి. లెట్ మీ యాక్టివేట్ ద పోల్ ఆఫ్ జస్ట్ ఎ మినిట్ ఆఫ్ ఐ చెక్ ద ఆప్షన్స్. Fourth one. Poll activated. Poll activated. Oh, many people saw. Right with the correct answer. Shrikanta, Feeling, Anjanelu, Raghuveer, Swati, Sai Reddy, Sundar Rao. All the people, many people have given the correct answers. First right to bidders Shravan Icharu, Shrikant second, Our Feelings third, Anjanelu fourth, Raghuveer, Swati, Sai Reddy, Sundar Rao. You will under correct answer. There was second time only. Come on, fast all of you. Option A 20% ఇచ్చారు, ఆప్షన్ బి 29% ఇచ్చారు, ఆప్షన్ సి 41%, ఆప్షన్ డి 20%. These are the top 10 people. These are the top 10 people. Our feelings. ఇది చెప్పడానికి ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్. 10,000 రూపాయలపై 10% వార్షిక వడ్డీ రేటు చొప్పున ఓ 4 సంవత్సరాలకు వడ్డీ చేద్దాం. ఎలా చేయాలో చూస్తాను చూడండి. 10,000 రూపాయలపై 10% వడ్డీ ఎంత అండి? 1000 రూపాయలు. ఇది మొదటి సంవత్సరానికి వడ్డీ. రెండవ సంవత్సరానికి వడ్డీ కావాలంటే ఈ మొదటి సంవత్సరం మీద 10% చెప్పండి ఎంత? 100 రూపాయలు. అది యాడ్ చేస్తే వచ్చేది రెండవ సంవత్సరం వడ్డీ. ఇది రెండవ సంవత్సరానికి వడ్డీ. మూడవ సంవత్సరానికి కావాలంటే మళ్ళా దీని మీద 10% యాడ్ చేయండి. అంటే రెండవ సంవత్సరం వడ్డీ 1100 అండి. 10% ఎంత అంటే 110 రూపాయలు. ఇది యాడ్ చేస్తే 1210 రూపాయలు. ఇది మూడవ సంవత్సరానికి వడ్డీ. ఇక నాలుగవ సంవత్సరానికి వడ్డీ కావాలంటే దీని మీద 10% అండి. 121 యాడ్ చేయండి. అంటే 1331. ఇది నాలుగవ సంవత్సరానికి వడ్డీ. ఈ కాన్సెప్ట్ ఐడియా ఉందా? చూడండి. ఫస్ట్ 10,000 రూపాయలు అండి. 10% ఎంత అంటే 1000 రూపీస్. ఇది ఫస్ట్ ఇయర్ వడ్డీ. ఇది అసలు కనుక్కునే అన్ని అవసరం లేదండి. అవన్నీ అవసరం లేదు. ఈ మెథడ్ అంతకుముందు బేసిస్ లో చెప్పాను నేను. ఇక 10% వడ్డీ మీద వడ్డీ యాడ్ చేయి. 10% వడ్డీ మీద వడ్డీ 100 రూపాయలు. ఇది యాడ్ చేస్తే ఇది సెకండ్ ఇయర్ వడ్డీ. ఇది మళ్ళీ 10% యాడ్ చేయి. థర్డ్ ఇయర్ వడ్డీ. మళ్ళీ 10%. అంటే ఫోర్త్ ఇయర్ వడ్డీ కావాలంటే థర్డ్ ఇయర్ వడ్డీ మీద ఇంట్రెస్ట్ కలిపితే వచ్చేది ఫోర్త్ ఇయర్ వడ్డీ. అయిపోయింది. ఆ ప్రకారంగా వాడు క్లియర్ గా ఎందుకు శ్రవణ్ ఎందుకు అదంతా ఇప్పుడు ఇనిషియల్ లెటర్ అన్నావు? ఇప్పుడు అడిగింది నాకు కావాల్సింది ఫోర్త్ ఇయర్ వడ్డీ కావాలా? ఫోర్త్ ఇయర్ వడ్డీ కావాలంటే ఏం చేయాలి? థర్డ్ ఇయర్ వడ్డీ మీద పర్సంటేజ్ చేయాలి. 9% కలుపుకోవాలి. ఇది థర్డ్ ఇయర్ వడ్డీ. మరి ఫోర్త్ ఇయర్ వడ్డీ కావాలంటే ఏం చేయాలా? థర్డ్ ఇయర్ వడ్డీ మీద 9% యాడ్ చేసుకోవాలి. 9% ఎంత?
9 10,089 రూపాయలు వడ్డీ. ఆ 12,100 రూపాయలకి 1189 కలిపేసాం అనుకో, ఇది ఒక 89, ఇది ఒకటి 3 1 13,189. ఇది వడ్డీ.